సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలోని పిఎస్ఆర్ గార్డెన్లో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికలకు సైనికులుగా పనిచేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు। సంగారెడ్డి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ ఫరోదుద్దీన్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ, ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మురళీ యాదవ్, సిడిసి చైర్మన్ విజయేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వసంత నరసింహులు, గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, జెడ్పీటీసీ మనోహర్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। మనందరం కూడా కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీతో పాటు కార్యకర్త కూడా మీ ఎలక్షన్లో కూడా ఊరూరు తిరుగుతాం, వస్తాం। ఖచ్చితంగా మీకు ఏ సహాయం కావాలన్నా మరి ఇంటింటికి గడప గడపకు తిరిగి మన సర్పంచులను గెలిపించుకుందాం, మన జెడ్పీటీసీలను గెలిపించుకుందాం, ఎంపీటీసీలను గెలిపించుకుందాం। మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ మనమే పరిపాలించుకుందాం తప్ప మరి ఇంకొక అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు। మరి ప్రభుత్వం మనది ఉన్నది కాబట్టి మా కార్యకర్తలందరూ కూడా ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు। గ్రామాలు బాగా అభివృద్ధి చెందాలని చెప్పనని అనునిత్యం కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆశకు అనుగుణంగా ఈరోజు మనందరం కూడా బాగా పనిచేసి మన సర్పంచులను గెలిపించుకుంటే అన్ని రకాలుగా మరి గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునేటటువంటి అవకాశం ఈరోజు మనం ప్రజల ఆశీర్వాదంతో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను। ఈ రోజు మనం అధికారంలోకి వచ్చినాం, సెకండ్ మెజారిటీతో, భారీ మెజారిటీతో। అంటే దీనికి కారణాలు కేవలం మనం చేస్తున్న కార్యక్రమాలు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, దాంతోనే మనకు ఇంత పెద్ద మెజారిటీ వచ్చి మనం మళ్ళీ అధికారం చేసుకుంటున్నాం। ఇప్పటి తరుణంలో పార్టీకి ఇంకా పటిష్టపరచాలి, క్షేత్రస్థాయి నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుండి పార్టీని పటిష్టపరచాలంటే మనం ఇంకా అనేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది। రేపు పంచాయతీ ఎన్నికల కోసం, స్థానిక సంస్థల ఎన్నికల కోసం కానీ, సహకార ఎన్నికలు కానీ, రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కానీ మనం బూత్ స్థాయి కార్యాచరణను ఈ రకంగా అమలు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుందని చెప్పి నేను మీ అందరితో కూడా మనవి చేస్తా ఉన్నాను। ఎన్ని గ్రూపులున్నా పార్టీ గెలుస్తున్న ఉన్న కార్యకర్త గౌరవం ఉంటే దయచేసి అర్థం చేసుకోండి। వేరే ఉండొచ్చు కానీ టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ తప్పిస్తే ఇంకో పార్టీ సర్పంచ్ గెలిస్తే కనీసం ఒక పెన్షన్ రాయమంటే రాసే పరిస్థితి ఉండదు, చెక్కులు ఇచ్చినప్పుడు పక్క పూర్తి చేయకుండా పరిస్థితి ఉండదు। పెద్ద మనసుతోని నా పార్టీ గెలవాలి, నా సర్పంచ్ గెలవాలి లక్ష్యంతో అందరూ పనిచేస్తే ఈ కాన్స్టిట్యూషన్ ఉన్న పాత పంచాయతీల ప్రకారం 75 గ్రామ పంచాయతీలు కానీ 53 మున్సిపల్ వాళ్ళు కానీ అన్ని మనం గెలుస్తాం, పెద్ద ఏర్పాటు దాంట్లో గెలుస్తాం। ఎక్కడ మిస్ కావద్దు, చాలా మంది నాయకత్వం ఉన్నది। 4 ఎంపీపీలు, 4 జెడ్పీటీలు, 2 మున్సిపల్ చైర్మన్స్ అన్ని కలుసుకొని టీఆర్ఎస్ పార్టీకి గిఫ్ట్ ఇస్తే తప్పకుండా సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ కూడా మన పార్టీ గుర్తింపునిస్తుంది। 24 గంటలు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ప్రభాకర్ ఉన్నందుకు భయపడాల్సిన అవసరం లేదు। ఏదేమైనా మన ఎన్నికలలో కూడా మరి ఇంత మంచిగా కష్టపడి 73,000 ఓట్లు 2,000 ఓట్లతో పోయినా అదే పడకుండా పార్టీ ముందుకు తీసుకోవాలి। స్థానిక సంస్థలలో అన్ని మనం గెలిచినట్టే ఇప్పటికైనా ఎన్నికల ముందు ఒక మాట చెప్పిండు, ఎన్నికలైనాక నేను కలుపుకొని పోతా, మళ్ళీ ఇళ్ళకి వచ్చి కూడా ఏదైనా తప్పులు చేస్తాను అనుకుంటే రాబోయే ఎలక్షన్స్ లో మరి సర్పంచ్ కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానీ, పార్లమెంట్ ఎలక్షన్స్ కానివ్వండి, మరి మున్సిపల్ ఎలక్షన్ అన్నిలో మన పార్టీని గెలిపించుకొని మరి ముందున్నటువంటి మన అభివృద్ధిని, సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మన గౌరవ సీఎం గారు కానివ్వండి, మన హరీష్ అన్న గారు అండగా ఉన్నారు। మన పార్టీ పెద్దలందరూ కూడా మన సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయేటువంటి బాధ్యత అందరూ కూడా తీసుకున్నారు। కాబట్టి మనం అందరం కూడా కష్టపోయే ఎలక్షన్ లో మరి ముందుండి మనం ఇంకా భారీ మెజార్టీతో గెలిపించుకొని మరి సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మన అందరిపైన ఉందని మరొకసారి తెలియజేసుకుని మరి ఎన్నో విషయాలు ఇప్పటి వరకు పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది। ఈ రోజు మరి వారికి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం కేసీఆర్ గారికి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। ఎందుకంటే ఈ రోజు గ్రామ స్థాయి నుంచి పటిష్ట చేయడానికి ఈ సమావేశం ఏర్పడింది। అన్న ద్వారా దయచేసి ఒక్కసారి మై అనే పక్కన పెట్టేయండి, మై అనేది మనకు ఖాళీ చేస్తుంది। ఈ రోజు మనలో ఉన్నటువంటి ఆమె మనకు నష్టం చేసింది, మనం ఆమె పక్కన పెట్టేసి మన మీద చెప్పినట్టు ఉచ్చర చెప్పినట్టు గ్రామాలలో మన మీద లేకపోవడం మీరు చూస్తున్నాం। బతుకమ్మ చీరలు ఇస్తున్నారు కానీ ఈరోజు మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ ఇస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది। ఎందుకు
అటువంటి బాధ అటువంటి రోజు మనకు రాబోయే ముందు రోజు అటువంటి జరగకుండా సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక పార్టీ కార్యాలయాలు పెట్టుకుందాం. తప్పకుండా అందరం వెళ్తాం, విజయాన్ని సాధిద్దాం. పార్లమెంట్, ఎమ్మెల్యే, ఎంపీటీసీ, ఏదైతే సర్పంచ్ అన్నింటిలో విజయం సాధించి కార్యకర్తలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి మరి ఒకసారి మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఉనికిని, తెలంగాణ ఏదైతే సంస్కృతిని కాపాడడం కోసం మనం అందరం కూడా ఒక్కడిగా ఉండి మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి నాయకత్వాన్ని, లోకల్ చింత ప్రభాకర్ అన్న నాయకత్వాన్ని బలపడతాం. రాబోయే ఎన్నికలలో మనం అందరం కూడా సమాయత్తం కావాలి. ఎవరు కూడా అధైర్యపడకుండా సీఎం మొదలుకొని ఎంపీ, మంత్రి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా మన పాలనా పరంగా మన మాటనే వింటారు. కాబట్టి మనకు ఎమ్మెల్యేగా అధికారికంగా లేకున్నా భౌతికంగా ఆయన ఎప్పుడు కూడా మనకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడు. కాబట్టి మీరన్నా చెప్పినట్టు తప్పకుండా ఆయన యొక్క సేవలను వినియోగించుకొని ఈ నియోజకవర్గము అభివృద్ధి ఏమైనా చెందాలంటే ఆయన ద్వారానే సాధ్యం. కేసీఆర్ గారు బ్రహ్మాండమైన పనులు చేసి అయినా మనం ఇక్కడ ఓడిపోయాం. భారతదేశంలో కేసీఆర్ గారి పేరు కీర్తి పతాకం ఉన్నది. అవకాశం వస్తే ప్రధానమంత్రి అన్న స్టేజ్ ఆయన ఉండగల, కానీ మనం ఓడిపోయినాం. ఇక్కడ కారణం ఏంటి? సంస్థాగతంగా మనం పూర్తి నిర్మాణం జరగాలి. ఎప్పటికీ ప్రజలందరూ వన్ వే మనం కూడా వస్తారని కాదు, ఓసారి ఉల్టా కూడా రావచ్చు. ఉల్టా వచ్చిన గెలిచే కెపాసిటీ టీఆర్ఎస్ కార్యకర్తలో ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ సభావేదికగా. మన దగ్గర ఉన్న కెపాసిటీ, అంతేగాని ఆయన పేరు మీద ఆయన గాలి మీద గెలుద్దాం, మనమైతే లోకల్ ఏమన్నా కానీ అది కాదు. మనం స్థానికంగా మనం బలంగా ఉండాలి, పార్టీని బలోపేతం చేయాలి, ప్రజలకు మెసేజ్ తీసుకుపోవాలి. నిజంగా ఇన్ని స్కీములు, ఇన్ని రకాల రైతులకి, బీదలకి అనేక కార్యక్రమాలు చేస్తున్న విషయాలన్నీ ప్రజలకు తెలిస్తే ఎవరు కూడా వేరులో పోటీరు, అందరూ మనకే వేస్తారు. అంత చక్కటి వాతావరణంలో కూడా మనం ఓడిపోయినామంటే ఎమ్మెల్యే వరకే జరిగిందని అవతలైన సంగతి తెలుసు. ఆయన ఉన్నా లేకున్నా ఏముంటుందో ఉంటుంది. మరి మనకైతే ప్రభాకర్ గారు చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు మీరు ఫోన్ చేసినా మాట్లాడతాడు, ఎప్పుడు రమ్మని వస్తాడు. అధికారం మనది, ప్రభుత్వం మనది. మనకి ఇంకా డైనామిక్ పార్లమెంట్ సభ్యులు మన మధ్యన ఉన్నారు. ఆయన కూడా మనకి ఎప్పుడైతే అప్పుడు వచ్చి పనిచేస్తారు. ఆయనతో పాటు మనకి ఇన్ఛార్జ్ గారు కూడా మనకి ఫరీదుల్ దీన్ గారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన అప్పుడు మంత్రిగా పనిచేసి వారు, నేను ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసాను. 1000 మందిలో చెప్పినాను, పార్టీ రహితంగా, పార్టీలకు అతీతంగా మంచిని మంచి అన్నాడు, చెడు అన్నాడు. ఆయన కూడా మీరు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళ కోసం డెఫినెట్లీ రికమెండ్ చేస్తారు ఆయన ఇన్ఛార్జిగా.